ఎప్పుడు తినే చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీస్ మీకు బోర్ కొట్టింటే ఇలా ఒకసారి అయితే ఈ బటర్ చికెన్ అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పీస్ అయితే జ్యూసీగా, టెండర్గా, అల్టిమేట్గా అయితే ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పడం కాదు, ట్రై చేసి చూడండి. తర్వాత ఎలా కుదిరిందనేది అయితే కమెంట్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, కారం, సోంపు అయితే వేసి ఇలా పేస్ట్లా అయితే చేసి అయితే ఉంచుకోండి. తర్వాత ఇలా నేనైతే ఇక్కడ 750 గ్రామ్స్ అయితే చికెన్ అయితే తీసుకున్న, ఉప్పు లెమన్ అయితే వేసి బాగా దాన్ని అయితే కడగైతే ఉంచుకున్న. ఇలా కడగడం వల్ల నీసు వాసన అయితే రాదు. పీస్ కూడా చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. ఈ చికెన్లోకి ఒక పెద్ద ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత హాఫ్ లెమన్, 50 గ్రామ్స్ వరకు బటర్ మెల్ట్ చేసి అయితే వేసుకోండి. తర్వాత ఎక్కువగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక 100 ml దాకా అయితే పెరుగైతే వేసుకోండి. ఇక్కడైతే డ్రై మసాలాస్, ఉప్పు, కారం, ధనియా పొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ మీ టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకొని పీసెస్కి అంతా బాగా మసాలా, పెరుగు, ఉల్లిపాయ అంతా బాగా పట్టేలాగైతే ఒక 5 మినిట్స్ అయితే బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేయడం వల్ల పీసెస్ లోపల దాకా మసాలా అయితే వెళ్తుంది. తర్వాత పీస్ అంతే ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ అయితే సైడ్ అయితే ఉంచేయండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 50 గ్రామ్స్ దాకా అయితే బటర్ వేసుకొని, బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం ఏమి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఓన్లీ చికెన్ నుంచి వచ్చే వాటర్, తర్వాత పెరుగు, వీటి నుంచి వచ్చే వాటర్తోనే అయితే మనం కర్రీ చేసుకుంటున్నాము. ఇక్కడ కర్రీ అయితే లో ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్లో చేసుకోకండి. ఎందుకంటే పీసెస్ అయితే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది పెరుగు వేయడం వల్ల. లో ఫ్లేమ్లో అయితే బాగా మిక్స్ చేసుకొని ఇలా లిడ్ అయితే క్లోజ్ చేసుకొని పీసెస్ అంతా బాగా సాఫ్ట్గా ఇలా కుక్ అయ్యేలాగైతే ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ పీసెస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని బాగా పీసెస్కి ఈ పేస్ట్ అయితే పట్టేలాగైతే ఒక 5 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోండి. ఇంకేం కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో అయితే కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగా అయితే మీకు తెలుస్తుంది ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల. ఇదైతే చపాతీలోకి అయితే టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి చపాతీ కాంబినేషన్లో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.